అందరికీ నమస్కారం. నేను మీ బాలమురళి. జియో పాలిటిక్స్లో ఏ చేంజెస్ వచ్చినా కానీ నా దగ్గర నుండి మీరు ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనందరికీ తెలిసిందే ఈరోజు నేపాల్లో ఏం జరుగుతుంది. ఒక 25 నుండి 29 ఇయర్స్ ఉన్న ఒక బంచ్ ఆఫ్ యూత్ ఒక్కసారిగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కాఠ్మాండు వీధుల్లో తిరిగి ఒక ప్రభుత్వాన్ని, ఒక ప్రధానమంత్రిని దించేశారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఈ చరిత్ర చూడని నేపాల్లో ఇలాంటి ఒక రెవల్యూషన్ వచ్చింది అంటే ఒక జెన్జీ యూత్. ముందుగా జెన్జీ యూత్ గురించి మాట్లాడే ముందు అసలు నేపాల్ పొలిటికల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ వేయబిలిటీ, స్టెబిలిటీ, లెజిటిమసీ, వీటి గురించి కూడా మనం మాట్లాడి తీరాలి. నేపాల్ అనేది చైనాకి, ఇండియాకి మధ్యలో రెండు కుదించేసినట్టుగా ఎలా ఉంటుందో అలా మధ్యలో ఒక చిన్న దేశం. అక్కడ గట్టిగా 3 కోట్ల మంది జనాభా కూడా ఉండరు. పట్టుమని ఓట్లు వేస్తే 1 కోటి మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోలేరు. అలాంటి నేపాల్లో ఎలాంటి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఆ పొలిటికల్ పార్టీస్కి ఒక ఐడియాలజీ ఉండదు. ఒకవైపున డెమోక్రటిక్ పార్టీస్ ఉంటాయి, ఇంకో వైపున కమ్యూనిస్ట్ పార్టీస్ ఉంటాయి. రెండు కలిసి అలయన్స్లో ఫామ్ అవుతాయి. గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ పొలిటికల్గా కూడా వీళ్ళైనా సాధించారా అంటే లేదు. 2008 వరకు అక్కడ ఒక మొనార్కీ రూల్ ఉండేది. ఆ మొనార్కీ రూల్ అంటే ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు పాలించేవాడు. 2008 తర్వాత డెమోక్రటిక్ కంట్రీగా, ఒక రిపబ్లిక్ కంట్రీగా నేపాల్ ఆవిర్భవించింది. ఆ డెమోక్రటిక్ కంట్రీ అయిన తర్వాత ఏమైనా బాగుపడిందా అంటే ఈ 17 ఇయర్స్లో అరౌండ్ 10 to 12 టైమ్స్ గవర్నమెంట్ మారింది. 2008 డెమోక్రటిక్ కంట్రీ వచ్చిన కానివ్వండి వాళ్ళు ముగ్గురే పాలించారు. కేపీ శర్మ ఓలీ కానీ, పుష్పకమల్ కానీ, అలాగే షేర్ బహదూర్ దుబే కానీ, వీళ్ళ ముగ్గురే రిపీటెడ్గా పాలిస్తూ వచ్చారు. కంట్రీకి ఉన్న చాలా ఇష్యూస్లో మైగ్రేషన్ అనేది చాలా ఒక పెద్ద ఇష్యూ. ఇక్కడ ఉండే యూత్ అంతా మైగ్రేట్ అయిపోయి ఏషియన్ కంట్రీస్లో సింగపూర్ కానీ, యూఏఈ కానీ, మలేషియా కానీ, రష్యా కానీ, ఇండియా కానీ, ఇండియాలో కూడా మనం చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. మనకి గూర్ఖాస్ వచ్చేవాళ్ళు నేపాల్ నుండి. అలానే ఇప్పుడు రష్యా గురించి కూడా చూస్తే రష్యా యుక్రెయిన్తో జరుగుతున్న వార్ కోసం వాళ్ళ సోల్జర్స్ని లాస్ చేసుకోవడం ఇష్టం లేక ఈ వార్ కోసం ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద నేపాల్ నుండి అరౌండ్ ఒక 15 to 20,000 యంగ్ యూత్ని హై శాలరీస్ పే చేసి రిక్రూట్ చేసుకున్నారు. విచ్ ఈస్ సాడ్. ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు వాళ్ళ లైవ్లీహుడ్ కూడా పాడైపోయింది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఈరోజు నేపాల్ యూత్లో ఫ్రస్ట్రేషన్కి దారితీసింది. వాళ్ళలో పొలిటికల్ సిస్టంలో పెరిగిపోయిన విపరీతమైన కరప్షన్ వల్ల అక్కడుండే యూత్లో చాలా వరకు ఫ్రస్ట్రేషన్ పెరిగింది. యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదు, పావర్టీతో ఇబ్బంది పడుతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే యూత్ అంతా వలస వెళ్తున్నారు. వలస వెళ్ళిన కంట్రీలో లైవ్లీహుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు, బాధపడుతున్నారు. సో ఇక్కడ ఏది దొరకట్లేదు ఈ కంట్రీలో అనే ఒక అసహనాన్ని బయట పెట్టాలని సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉండే పొలిటికల్ సిస్టమ్ మీద కానీ, పొలిటికల్ లీడర్స్ మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ వీళ్ళ ఫ్రస్ట్రేషన్ని ఎండగడుతూ వచ్చారు. అది నచ్చిన ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది, ఇంక్లూడింగ్ వాట్సాప్, ట్విట్టర్, ఎక్సెప్ట్ టిక్టాక్ తప్ప అన్నిటిని బ్యాన్ చేసింది. సో ఇది నచ్చని జెన్జీ యూత్ రిటాలియేట్ అయ్యారు. ఎంతలా రిటాలియేట్ అయ్యారంటే ఆ దేశ ప్రధాని కూడా రాజీనామా చేశాడు, గవర్నమెంట్ డిజాల్వ్ అయింది. వీళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేశారంటే కంట్రీ మొత్తాన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆర్మీ చుట్టుముట్టేసింది. సో ఇప్పుడు అక్కడ ఆర్మీ పాలిస్తుంది. ఈరోజు ఒక యూత్ ఎంత పని చేసింది అంటే ఒక జెన్జీ యూత్ వల్ల ఈ ఎంటైర్ కంట్రీలో ఒక ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ని ఎవరిని అపాయింట్ చేయాలి అనేది ఆర్మీ సంప్రదింపులు జరుపుతుంది జెన్జీ యూత్. హమీ నేపాలి అనే ఒక ఎన్జిఓ సంస్థ స్టార్ట్ చేసిన ఒక్క చిన్న యూట్యూబ్ మెసేజ్ ద్వారా, ఒక టిక్టాక్ మెసేజ్ ద్వారా జెన్జీ యూత్ రిటాలియేట్ అని స్టార్ట్ చేసింది. ఈరోజు ఒక పొలిటికల్ లీడర్ ఇల్లు కానీ, ఏదైతే ఎలైట్ గ్రూప్ ఎవరైతే రాజకీయాల్లో ఉండి అక్రమంగా సంపాదించి ప్రీమియం హోటల్స్లో స్టే చేస్తూ, వెకేషన్స్ వెళ్తూ, ఎక్స్పెన్సివ్ గూడ్స్ వాడుతూ, సో వీళ్ళకి కూడా ఒక నేమ్ పెట్టారు, నెపో కిడ్స్, నెపో ఫ్యామిలీస్ అని. సో వీళ్ళ మీద కూడా ఒక కామన్ పీపుల్, కామన్ జెన్జీ యూత్ అనేది రిటాలియేట్ అవుతుంది. వీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం, విచ్ ఇస్ వెరీ రాంగ్. బట్ వీళ్ళలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఒక వ్యాలిడిటీ ఉందని అనిపిస్తుంది. కామన్ జెన్జీ యూత్ ఏమో వేరే కంట్రీస్ వెళ్ళిపోయి అక్కడ లైవ్లీహుడ్ కోసం బాధపడి, లేదా ఎక్కడుండి ఈ టూరిజం నమ్ముకుని వీళ్ళకుండే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. కానీ పొలిటికల్ పిల్లలు కానీ, సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఇలాంటి కరప్షన్ అమౌంట్తో వెకేషన్స్ వెళ్ళడం, అక్కడ ప్రీమియం హోటల్స్లో స్టే చేయడం, ఎక్స్పెన్సివ్ గూడ్స్ కొనడం, చాలా ఎలైట్ లైఫ్ స్టైల్ని వాళ్ళు మెయింటైన్ చేయడం, ఇదంతా ఇక్కడ ఉండే యూత్లో చాలా ఫ్రస్ట్రేషన్ పెంచింది. జెన్జీ చేస్తున్న ప్రొటెస్ట్లు మొత్తాన్ని తగ్గించాలి, వీటిని నిలువరించాలి అని చెప్పి ఆ కంట్రీ ఆర్మీ డైరెక్ట్గా అక్కడున్న జెన్జీ యూత్తో సంప్రదింపులు జరుపుతుంది.
ఎంతలా సంప్రదింపులు జరుపుతుందంటే ఈ వీళ్ళు కొన్ని డిమాండ్స్ ముందు తీసుకొస్తున్నారు. ఈ డిమాండ్స్లో మెయిన్ డిమాండ్, ఎవరైతే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ రాబోతున్నారో వాళ్ళు ఎవరైతే ఈ జెన్జీ యూత్ ప్రపోజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే రావాలి అని. సో అప్పుడు ఆర్మీ ఒక 5 to 6 నేమ్స్ ప్రపోజ్ చేసింది. ఆ 5 to 6 నేమ్స్లో వీళ్ళు యునానిమస్గా ఈ జెన్జీ యూత్ అనేది ఒక నేమ్ని యూనిఫైడ్గా అందరూ కలిసి కలెక్టివ్గా సెలెక్ట్ చేసి పంపించారు. ఆవిడే మాజీ సుప్రీంకోర్టు ఆఫ్ నేపాల్ చీఫ్ జస్టిస్ సుశీలా గారు అని ఆవిడని సెలెక్ట్ చేసి పంపించారు. సో ప్రెసిడెంట్ కూడా అగెనిస్ట్, ఎందుకంటే ప్రెసిడెంట్ భవన్ కూడా వాళ్ళు తగలబెట్టేశారు. ఎవరైతే మాజీ ప్రధానులు ఉన్నారో, మాజీ పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరి ఇల్లులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క ప్రీమియం హోటల్స్, ప్రీమియం స్టేస్, ప్రీమియం ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తగలబెట్టేశారు వీళ్ళు. సో విచ్ ఈస్ వెరీ సాడ్. ఇలాంటివి జరగకూడదు, బట్ ఇలాంటివి అనేవి జరగడం పొలిటికల్ పార్టీస్కి ఒక కన్విప్ అవుతుంది. ఎక్కడనే కాదు, ఈరోజు జెన్జీ యూత్ నేపాల్లో చేస్తుంది అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి, ప్రతి గవర్నమెంట్కి ఒక లెసన్. ఈ అహంకారం నెత్తికెక్కిన రోజున, నీలో కరప్షన్ పెరిగిన రోజున, ఒక నెపోటిజం, నీలో ఉన్న వారసత్వాన్ని జనం మీద బలవంతంగా రుద్దాలని ట్రై చేస్తున్న రోజున, జనాల్లో పెరిగిపోయిన అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయని రోజున, పావర్టీని పట్టించుకున్న రోజున ఇలాంటి ఉద్యమాలే జరుగుతాయి. యూత్ ఏం చేయగలదు? ఈరోజు యూత్ ఇండియాలో ఏం చేస్తుంది? ఈరోజు యూత్ ఇండియాలో సెల్ ఫోన్స్ చుట్టూ తిరుగుతుంటే, అలాంటిది 16 years, 17 years, 18 years కిడ్స్ కూడా ఈరోజు ర్యాలీలో, కాఠ్మండూలో ర్యాలీలో అందరూ పాల్గొన్నారు. సో 12 years కిడ్స్ కూడా చనిపోయారు. ఈ యొక్క రెవల్యూషన్లో వాళ్ళు అరౌండ్ 22 పీపుల్స్ మీద డైరెక్ట్గా పోలీస్ అటాక్ చేయడం వల్ల 22 యూత్ చనిపోయారు. ఒక యూత్ తలుచుకుంటే ప్రధానిని దింపొచ్చు, మేము అనుకున్న ప్రధాని పైకెక్కించవచ్చు. ఎంత సినిమాటిక్ స్టైల్లో చేశారు అనేది కూడా చాలా ఇన్స్పైరింగ్. ఈ రోజుల్లో యూత్ సెల్ ఫోన్లు చుట్టూ నిర్జీవంగా పడిపోయి ఉన్నాయి. యూత్ ఏం చేయలేరు అనుకున్న రోజుల్లో కాఠ్మండూలో, నేపాల్లో జెన్జీ యూత్ ఏదైతే చేశారో, ఇట్ ఈస్ పవర్ఫుల్ లెసన్ టు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, పొలిటీషియన్స్కి కానీ. మేమెందుకు వేరే కంట్రీస్ వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం ఇబ్బంది పడుతూ, అక్కడ బాధపడుతూ, సఫర్ అవుతూ మేమెందుకు ఇలా ఉండాలి, వాళ్ళు పొలిటీషియన్ పిల్లలు ఎందుకు అలా ఉండాలి? ఇలాంటివన్నీ అసమానతలకు దారితీసింది. ఈ రెవల్యూషన్ అనేది ఒక్కరోజు ఒక సోషల్ మీడియా అప్లికేషన్స్ బ్యాన్ చేయడం వల్ల వచ్చిందైతే కాదు. అక్కడ హమీ నేపాలీ అనే ఒక ఎన్జిఓ ప్రొయాక్టివ్గా వర్క్ చేస్తూ, సుడాన్ అనే ఆ ఎన్జిఓ ప్రెసిడెంట్ ఒక్క మెసేజ్ టిక్టాక్లో లెట్స్ యునైట్ అవర్ జెన్జీ యూత్ అని చెప్పాడు. ఒకసారిగా కాఠ్మండూ వీధుల్లో జెన్జీ మొత్తం చుట్టుముట్టేసింది. పార్లమెంట్ని అడ్డుకుంది, పార్లమెంట్ని ప్రభుత్వాన్ని డిజాల్వ్ అయ్యేలా చేసింది, ప్రధానమంత్రి దిగిపోయేలా చేసింది, ఫినాన్స్ మినిస్టర్ ఇల్లు తగలబెట్టేసింది, డిఫెన్స్ మినిస్టర్ ఇల్లు తగలబెట్టేసింది. సో ఇదే అనువుగా కొన్ని అసాంఘిక శక్తులు కూడా వీళ్లలో కలిసి కొంచెం డిస్ట్రక్టివ్ ఫోర్సెస్గా తయారయ్యి లోకల్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా నాశనం చేస్తున్నారు. ఎప్పుడైతే 2008లో మొనార్కీ రూల్ నుండి వీళ్ళు డెమోక్రటిక్గా మారారో, అప్పటి నుండి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మళ్ళీ మొనార్కీ రూల్లోకి మనం వెళ్ళాలి అనే ఒక వాదన బలపడింది. ఆ మొనార్కీ రూల్ వెళ్ళాలి అని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్లో పార్ట్ అయ్యారు. అంతేగాని జెన్జీ యూత్ ఏదైతే చేయాలనుకుందో అది కరెక్ట్గా చేసింది. ఈ జెన్జీ యూత్లో కలిసి డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఏదైతే చేసిందో ఈ ఉద్యమాన్ని జస్ట్ కొంచెం నీరు గార్చాలని చూసింది. ఈ జెన్జీ ఈరోజు ఏదైతే చేసిందో, విచ్ ఈస్ ట్రూలీ ఎ లెసన్ టు ఆల్ ద పొలిటికల్ హెడ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ కరప్షన్ జరిగితే మీ అహంకారాన్ని నెత్తికెక్కించుకుంటే యూత్ ఏ వైపులో అయినా రావచ్చు. ఈరోజు నిర్జీవంగా ఉన్న యూత్ రేపటి రోజున యాక్టివ్ అవ్వచ్చు. సోషల్ మీడియా ఈజ్ ఎ వెపన్ టు ద యూత్. ఈరోజు యూత్కి సోషల్ మీడియా వెపన్. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఒక ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా నడపాలన్నా కానీ, డిస్ట్రాయ్ చేయాలనుకున్నా కానీ, ఒక ప్రధానమంత్రిని దించాలన్నా కానీ, నిలబెట్టాలనుకున్నా కానీ యూత్ వల్ల పాసిబిలిటీ అవుద్ది. యూత్ మాత్రమే చేయగలదు అని జెన్జీ యూత్ ప్రూవ్ చేసింది. దీని మీద నా ఎక్స్ప్లెనేషన్ ఇది. నా ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరేమనుకుంటారు? నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? నేపాల్లో జరిగిన జెన్జీ రెవల్యూషన్ మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.